అమెరికా బాగుందా, గుంటూరు బాగుందా? జన్మభూమి ప్రత్యేకమైంది. వ్యాపార రంగం బాగా నచ్చిందా, రాజకీయ రంగం బాగా నచ్చిందా? చిన్నప్పటి నుంచి కూడా నాకు వైఎస్ఆర్ మీద మక్కువ ఉందండి. బాగా అందగారు కదా, ఏం లవ్ అట్లాంటి ఏం లేవా చదువుకునే రోజుల్లో? అందరూ అలా ఉంటారు, నేను అలానే ఉండేవాడిని. అలాగే ఉన్నారా? పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళారా? పార్టీ పరంగా మనం వెళ్ళామనే సంతోషం ఉన్నా. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఆశిస్తున్నారు, ఏ వరుసలో ఉన్నారు, ఎక్కడున్నారు, ఏంటి? నా మాతృగడ్డకి Activities లో వైద్యం, స్వయం ఉపాధి. మరి చంటిగాడికి లోకల్ గా అడుగుతూ ఉన్నారు, చాలా మంది బయట నుంచి ఆశావాహులు ఎక్కువ ఉన్నారు. అక్కడున్న సమస్యల మీద నాకు అవగాహన ఉంది. ఇవన్నీ చేయాలి అని అంటే మీకు ముందు ఎమ్మెల్యే టికెట్ రావాలి కదా, వస్తుందో అనుకుంటున్నారా? గత ఎన్నికల్లోనే పోటీ చేయాల్సింది. సామాజిక సమీకరణాల్లో మద్దాలగిరికి వెళ్ళిపోయింది. పక్క నియోజకవర్గైన ఇప్పుడు చూస్తే కూడా సామాజిక సమీకరణాలు కలిసి వస్తాయా లేవా అనేటువంటిది ఉంది. ఎవరికి ప్రజల్లో మంచి పేరుంది. ప్రతి డివిజన్లో కూడా సొంత క్యాడర్ ఉంది. ఎవరికైనా ఏ టికెట్ ఆశించే హక్కు ఉంది. ప్రస్తుతం మంత్రి విడుదల రజని వచ్చారు. పక్కింట్లో చెత్త మన ఇంటి దగ్గర ముందేస్తే బంగారం అవదు. కనీస స్పందన లేదు. ఆ చెత్తను మీరు ఎత్తుకొని మీరు తీసుకెళ్తున్నారు కదా, అది బంగారం అని చెప్పని అది ఎట్లా కరెక్ట్ అవుతుందంటారు? ఖచ్చితంగా బలమే. కానీ మీకే టికెట్లు లేకపోతే మీరు మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చుకొని టికెట్లు అకామిడేట్ చేయటం అంటే మీకు అసలు ఎలా సాధ్యమైంది? నా స్థాయిలో సమాధానం చెప్పే. డబ్బులు ఖర్చు పెట్టుకొని యుద్ధాలు చేసి బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకి పెద్దపీట వేస్తాము అని అంటే ఖచ్చితంగా బాధేస్తుంది. అందరూ వచ్చి ఎన్ఆర్ఐలు టికెట్లు తీసుకుంటున్నారు, కానీ మోహన్ కృష్ణ గారు 10 ఏళ్ళ నుంచి ఉండి కూడా ఎందుకు టికెట్? సీటే కావాలి అనుకుంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మీదే ఆసక్తి ఉండటం వల్ల ఈ ఎలక్షన్స్ కోసం నేను వెళ్లకుండా కొన్ని నెలల పాటు నాది వాయిదా వేసుకున్నాను. పార్టీ కూడా ఎప్పుడు కూడా ఇట్లా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పలానా వాళ్ళు పోటీ చేయబోతున్నారని కూడా నాకు చెప్పలేదు. లోకేష్కి మీకు ఉన్న అనుబంధం ఏంటి? పాదయాత్రలో క్రియాశీలకంగా ట్రాక్టర్లు ర్యాలీ అని, ఆటోలు ర్యాలీ అని, విచిత్రమైన ప్రోగ్రాం అని చేసినట్టున్నారు. పాదయాత్ర 200 రోజులు పూర్తయిన సందర్భంగా పోలీసుల నుంచి కూడా నాకు చాలా ఆంక్షలు వచ్చినాయండి. నన్ను అరెస్ట్ చేయడానికి. జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకున్న అభిప్రాయం ఏంటి? రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం. రాష్ట్ర భవిష్యత్తు, ఈ రాజకీయ యుద్ధాల మధ్య ఏం జరుగుతుంది? చాలా ఆందోళనగా ఉన్నారు. ఎన్నికలకి ఫండ్ చేస్తున్నారని అది కూడా ఒక బాగా ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం అది? పార్టీ మీద